గ్రామాల్లో నెట్ లేక ఇబ్బంది పడుతున్నారా? ఫైబర్ లేదు, మొబైల్ సిగ్నల్ కూడా సరిగ్గా రాదా? అయితే ఇప్పుడు మీకు అవకాశం నుంచి ఇంటర్నెట్ రాబోతుంది. అదే ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్. స్టార్లింక్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది? దాని ధర ఎంత ఉండొచ్చు? మనకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు చెబుతాను. భారతదేశంలో తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్లింక్ కీలక అడుగు వేసింది. తాజాగా ఈ కంపెనీ భారత్లో సేవలు ప్రారంభించడానికి తాత్కాలిక లైసెన్స్ను పొందింది. దీంతో త్వరలోనే దేశంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం భారతదేశంలో స్టార్లింక్ గరిష్టంగా 20 లక్షల కనెక్షన్లను మాత్రమే అందించగలరు. అమెరికన్ కంపెనీతో భారతీయ టెలికాం సంస్థలు పోటీ పడగలిగేలా చూడడానికే ఈ పరిమితి విధించినట్లు సమాచారం. ఇది దేశీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడే దిశగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రారంభానికి ముందు స్టార్లింక్ ఇప్పటికే భారత్లో కొన్ని ప్రాంతాల్లో తన సేవలపై ట్రయల్స్ నిర్వహిస్తుంది. అధికారిక లాంచ్ ప్రకటన ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అమెరికాలో కంపెనీకి ఒక కీలక ఆమోదం కూడా లభించింది. దీని ద్వారా తన నెట్వర్క్లోని ఉపగ్రహాల సంఖ్యను రెట్టింపు చేసుకునే అవకాశం స్టార్లింక్కు వచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్లింక్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. మరిన్ని ఉపగ్రహాలు అందుబాటులోకి రావడంతో కనెక్టివిటీ మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలు, నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది. భారతదేశంలో స్టార్లింక్ ప్రారంభమైన తర్వాత ఇంటర్నెట్ వేగం 25 ఎంబీపీఎస్ నుంచి 225 ఎంబీపీఎస్ వరకు ఉండొచ్చని అంచనాలున్నాయి. అయితే ఈ వేగాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సేవ ముఖ్యంగా వేగం కంటే కనెక్టివిటీ అత్యవసరమైన గ్రామీణ, మారుమూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుందని తెలుస్తుంది. ఇక స్టార్లింక్ కనెక్షన్ ఖర్చు విషయానికి వస్తే వినియోగదారులు ఒకేసారి 30,000 నుంచి 35,000 వరకు సెటప్ ఖర్చు చెల్లించాల్సి రావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇందులో శాటిలైట్ డిష్, రౌటర్ వంటి పరికరాలు ఉంటాయి.